ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలుభాగస్తులుగా ఉన్నంత మాత్రాన ఆయన జీవ గ్రంథంలో నువ్వు ఉండవు. ప్రతి పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి. దేవుని యొక్క ప్రతి పనిలో నువ్వు సహాయం చేయాలి. నువ్వు రక్షించబడి దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళినంత మాత్రాన నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది అనుకుంటున్నావా? ఉండదు బిడ్డ. నువ్వు చేయవలసింది ఏంటంటే, రక్షించబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుభాగస్తులుగా ఉంటున్నటువంటి నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క పనిలో ప్రతి విషయంలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే జీవ గ్రంథమందు నీ పేరు రాయబడి ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నేను రక్షించబడ్డాను, నా ఇష్టమైన మార్గంలో వెళ్తే జీవ గ్రంథంలో ఉంటుంది. ఏం కాదు, ఆయన లిఖించాడు నా పేరు అనుకుంటున్నవేమో. జాగ్రత్త.